వీడియో చూశారు కదా, ఇలాంటి వీడియోని ఇంతకు ముందు కూడా నేను అప్లోడ్ చేశాను. అప్పుడు చాలామంది అన్నారు, అబ్బా ఎంత బాగా డ్యాన్స్ వేస్తుందో అమ్మాయి అని. మరికొంతమంది అన్నారు డ్యాన్స్ చేయడంలో తప్పేముంది అని. మరికొంతమంది అన్నారు బుర్ఖా అనేది మీ మతానికి చెందిందేనా అని చెప్పి అంటూ ఉన్నారు. సో ఈ అన్నిటి కామెంట్స్ని కొంచెం పక్కన పెడితే ఒక్కసారి మీ గుండెల పైన చెయ్యి వేసుకుని చెప్పండి, ఒకవేళ మీకు తెలియని వారు ఎవరైనా ఒక ఆడ అమ్మాయి, ఒక మహిళ బుర్ఖా వేసుకొని దారిలో వెళ్తూ ఉంటే మీరు ఆమెను చూసిన వెంటనే ఒక ముస్లిం అమ్మాయి అనుకుంటారా, లేదంటే ఎవరో అమ్మాయి వెళ్తుంది అనుకుంటారా? ఒకసారి మీరే కామెంట్లో చెప్పండి. ఇక్కడ నేను ఎక్కువగా ఏం మాట్లాడను. అందుకని నేను చెప్పేది ఏంటంటే, బుర్ఖా వేసుకొని ఎటువంటి చెడు పనులు చేయకూడదు. అలా చేయడం వలన ముస్లిం సమాజానికి పేరు వస్తుంది. కానీ ఆ బుర్ఖా లోపల ఎంతో మంది వాళ్ళ యొక్క గౌరవాన్ని దాచిపెట్టుకున్నారు. ఇలాంటి వారి వలన ఆ గౌరవం అనేది నాశనం అయిపోతుంది. అలాంటప్పుడు బుర్ఖా వేసుకున్న ప్రతి ఒక్కరూ ఇలాంటి వారేనేమో, ఇలాగే తప్పులు చేస్తారేమో, ఇలాగే చెడ్డ పనులు చేస్తారేమో అనే అవగాహన ప్రజల్లో వెళ్తుంది. అందుకని నేను మారుమారు చెప్తున్నాను, మీరు ఒకవేళ ఏదైనా చేయాలి అనుకుంటున్నారు, ఇది స్వతంత్ర దేశం, మీ ఇష్టారాజ్యంగా మీరు ఉండొచ్చు. ఇస్లాం ధర్మంలో కూడా ఎటువంటి బలవంతం లేదు, మీరు ఎలా కావాలంటే అలా ఉండవచ్చు. కానీ ఎవరైతే దైవానికి భయపడతారో వాళ్ళకి మాత్రమే నిబంధనలు. ఎవరైతే దైవానికి లెక్క చేయరో అలాంటి వారికి ఎటువంటి నిబంధనలు లేవు. వాళ్ళు ఇష్టారాజ్యంగా, ఇష్టాసారంగా వాళ్ళ యొక్క జీవితాన్ని సాగించవచ్చు. ఒకవేళ మీరు గనక బుర్ఖా వేసుకుని ఏదైనా తప్పు చేయాలంటే ముందుగా చూడండి, నా దైవం నన్ను చూస్తున్నాడు, నేను చేసే ప్రతి ఆచరణ కూడా చూస్తున్నాడు అనే విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి. దయచేసి గమనించండి, ఆలకించండి. నేను చెప్పే మాట మన అందరి కోసం, మీ మంచి కోసం.